మోకాలు నొప్పి వచ్చింది, నడుము నొప్పి వచ్చింది, ఏం చేస్తారు ట్రీట్మెంట్ కూడా ఏమి లేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు లేడీస్ అయితే చెప్పరు, ఎందుకంటే లేడీస్ హస్బెండ్ అడిగింది అనుకో నాకు నొప్పి ఉంది, ఎప్పుడు పని చేయాలని పని ఎగరగొట్టాలని నువ్వు నొప్పి ఉండదు అంటుంటావు అంటే అదొకటి. ఇంకొకటి సరే భరించలేక నొప్పి ఉంటే ఆర్ఎంపీ దగ్గరకు ఎక్కడికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఆర్ఎంపీ రాకపోయినా డాక్టర్ రాకపోయినా కానీ మెడికల్ షాప్లో పోయి డైరెక్ట్ తెచ్చుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్ వల్ల ఎంతమంది కిడ్నీలు చెడిపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నారో మీరు డేటా తీసుకుంటే అర్థమవుతుంది. లివర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, అదిగాక ఈ ఎన్ఎస్ఐడ్స్ తోటి అడిక్ట్స్ అయిపోయి దానివల్ల వచ్చేది. ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ పని చేయకపోతే ఏమవుతుంది, స్టెరాయిడ్స్ పెడతారు. స్టెరాయిడ్ బాడీని మొత్తం పాయిజన్ చేస్తుంది. ఏదో కొన్ని రోజులు కొన్ని కండిషన్స్కి స్టెరాయిడ్ వాడచ్చు, కానీ ఈ క్రానిక్ పెయిన్స్కి దీర్ఘకాల నొప్పులకి స్టెరాయిడ్స్ ఎప్పుడు వాడకూడదు. యు మీన్ ఓరల్ సార్? ఓరల్ చిన్న టాబ్లెట్. పొట్ట లైనింగ్ అంతా పొట్ట కాదు, హెడ్ టు టో మొత్తం పోతాయి. లావ్ అయిపోతారు, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్ షుగర్ అవుతుంది, ఐ చేంజెస్, ఇక్కడ నెక్ అంతా వాసిపోతుంది, మనిషి లావ్ అయిపోతాడు. సో ఇంత బ్యాడ్గా ఈ క్రానిక్ పెయిన్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కరెక్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ క్రానిక్ పెయిన్.